చేసింది టీజీపీఎస్సీ, ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాత రైట్ హరీష్ అయితే దీంట్లో అయితే ఈ యొక్క సమీక్షలో భాగంగా ఎల్వి స్టేడియంలో జరగబోయే సమీక్షలో, అదేవిధంగా ఇంతకంటే ముందు జరగబోయే సమీక్షలో కూడా గాంధీ భవన్లో ప్రతి ఒక్క నేతలకి ముఖ్య నేతలకు కూడా కొంత దిశానిర్దేశం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఏ విధంగా దిశానిర్దేశం చేసి ఏ ముఖ్య అంశాలను ఏమన్నా దీంట్లో లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయా? మల్లికార్జున ఖర్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా ముఖ్య నేతలతో సమీక్ష జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఏ విధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు? రైట్, పిఎస్సి సమావేశం కొనసాగుతూ ఉన్నది. కీలకమైన అంశాలు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఎన్నికలపైన కార్యాచరణ, దాంతో పాటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా అభ్యర్థి కావచ్చు, జూబ్లీహిల్స్ గెలుపు సంబంధించిన కార్యాచరణను కూడా సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి జై బాపు, జై భీమ్, జై సంవిధానికి సంబంధించి స్ఫూర్తితో ఈ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలు కావచ్చు, అంబేద్కర్ పై చేస్తున్న వ్యతిరేక నినాదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తిప్పికొడుతూనే రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగ విలువలను రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో జై భీమ్, జై బాపు, జై సంవిధానం ఒక కార్యక్రమాన్ని తీసుకునేది దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలపైన చర్చ జరుపుతూ ఉన్నారు. దాంతోపాటుగా పీసీసీకి సంబంధించిన కార్యవర్గ కూర్పు కావచ్చు, డీసీసీలకు సంబంధించిన నియామకాలు కావచ్చు, ఇక పార్టీలో గత కొన్ని రోజులుగా అంటే మంత్రివర్గ విస్తరణలకు సంబంధించి కూడా ఎవరైతే మంత్రివర్గ ఆశించి భంగపడ్డ నేతలు ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా నిన్న తాజ్ కృష్ణా వేదిక కూడా మల్లికార్జున ఖర్గే కలవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అవకాశాలు ఎందుకు రాలేదని కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ప్రకటించబోయే నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్ సంబంధించిన ఏదైతే పదవులు కావచ్చు, నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన నియామకం కావచ్చు, వీటన్ని అంశాలపైన కూడా చర్చ చేస్తూ ఉన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సంస్థాగతంగా నిర్మాణంతో పాటుగా పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలకు సంబంధించి అంటే పార్టీని 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను గుర్తించడంతో పాటుగా వాళ్ళకు ప్రాధాన్యత కల్పించడం, నామినేటెడ్ పదవులు కావచ్చు, ఇతర గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి లెవెల్కి సంబంధించిన వాళ్ళకు ఏవైతే పోస్టింగ్స్ సంబంధించిన అంశాలన్నిటిపైన చర్చ జరుగుతూ ఉన్నది. మెయిన్గా పార్టీలోని వర్గ పోరుకు సంబంధించి గతంలో నిన్న చూసాం, వరంగల్కి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, అలాగే కొండా దంపతులకు సంబంధించి కూడా వర్సెస్గా వివాదం నడుస్తూ ఉన్నది. మరోవైపు గజ్వేల్కి సంబంధించి కూడా మరికొన్ని వివాదం నడుస్తూ ఉన్నది. ఖైరతాబాద్కి సంబంధించి కూడా వివాదం నడుస్తూ ఉన్నది. అంటే పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యతకు సంబంధించి కూడా కుదరడం లేదు, వర్గపోరు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నింటిని కూడా పూర్తిగా సమస్యలను పరిష్కరించాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి, పార్టీలో ఇట్లాంటి విభేదాలకు సంబంధించి ఉంటే వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కరించాలని కూడా ఖర్గే సూచిస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా అన్ని అంశాలపైన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో డోర్ టు డోర్ వెళ్ళాలి ప్రజలకు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ విధంగా హామీ ఇచ్చింది, ప్రస్తుత పరిస్థితులు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, దాని తర్వాత రాష్ట్రాన్ని మొత్తంగా అప్పుల కుప్పగా మార్చానని కూడా